బాలరాజు పూర్తిగా మారిపోయాడు అని చిన్ని సత్యంకి, కావేరికి చెప్తే నమ్మరనమాట. సత్యం అయితే అసలు నమ్మడు. వాడు దుర్మార్గుడు, వాడు మారాడంటే అసలు నమ్మను అని. అయితే ఇప్పుడు కళ్ళారా చూస్తాడనమాట. సత్యంని పెద్ద ప్రమాదం నుండి కాపాడుతాడు బాలరాజు. తనకి దెబ్బ తగులుతుంది భుజం పైన. ఒక్కసారిగా షాక్‌లో ఉండిపోతాడు సత్యం. బాలరాజు ఏంటి నన్ను కాపాడడం ఏంటి అని. ఒకవేళ బాలరాజు గనక నన్ను కాపాడకపోతే ఈరోజు నా పరిస్థితి ఏమై ఉండేది అని. ఇక పసుపు తీసుకొని వచ్చి బాలరాజు భుజం మీద పెట్టి చిన్ని చూసుకో అమ్మా అని చెప్పని లోపలికి పంపిస్తాడనమాట. ఇంకా చిన్ని కూడా చాలా ఫీల్ అవుతుంది. రాజు నువ్వు గనక ఈరోజు మామయ్యని కాపాడకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేది. తలుచుకుంటేనే భయమేస్తుంది అనేది చెప్తూ ఉంటే, సత్యం ఇక పూర్తిగా నమ్ముతాడు బాలరాజుని. నిజంగానే చిన్ని చెప్పినట్టు మారాడు వీడు అని. తన కోసం భోజనం కూడా తీసుకొని వస్తాడు. చిన్ని భోజనం పెట్టమ్మా అని. ఇక థ్యాంక్స్ అని సత్యం చెప్తాడు. చెప్తే బాలరాజు ఉండి నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి అన్నట్టు అంటే సత్యంకి బాలరాజు థ్యాంక్స్ చెప్తాడు. సత్యం నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నా ప్రాణాలు కాపాడాలి అన్నట్టు చెప్తాడనమాట. నువ్వెప్పుడు ఎల్లకాలం ఇలాగే చల్లగా ఉండాలి సత్యం అన్నట్టు బాలరాజు చెప్తాడు. అలాగే చిన్నికి రాజు రాజు అంటూ ఉంటే, రాజు ఈ రోజుతో చచ్చిపోయాడమ్మా, ఇక నుంచి మీ నాన్నగానే ఉంటాడు. కరెక్ట్‌గా వారం అంటే వారం. ఈ వారంలో మీ అమ్మ నేను తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నీతో మనసారా నాన్న అని పిలిపించుకుంటాను అని చెప్పడంతో చిన్ని హ్యాపీగా ఫీల్ అయిపోయి కాటుకతో అద్దం మీద 7 రోజులు రాస్తుందనమాట అంకెలు. ఏడో రోజు కొట్టేసే లోపు నువ్వు అమ్మని తీసుకొని వస్తావు కదా అని. ఆ మాటలు లోహిత విని ఈ సరళకు వెళ్ళి చెప్పి అమ్మ వాళ్ళు ఇక్కడ నుంచి పోయేలా లేరు. బాలరాజు చిన్నితో ఆ కావేరి అత్తయ్యని వారం రోజులు తీసుకొస్తానని చెప్పాడు. నిజంగా అత్తయ్య గనక వచ్చిందంటే వాళ్ళు ఇక్కడ తిష్ట వేస్తారు. అప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందో అన్నట్టు తల్లి కూతుర్లు ఇద్దరు ఊహించుకుంటారనమాట. అంటే చిన్ని వాళ్ళకి పనులు చెప్పడం, టార్చర్ పెట్టడం అన్నట్టు ఊహించుకుంటారు. చిన్ని మనస్తత్వం అలాంటిది కాదు, కావేరి మనస్తత్వం అలాంటిది కాదు. కానీ వీళ్ళు అలా ఊహించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి అలానే ఊహించుకొని భయపడిపోతూ ఉంటారనమాట.